అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పోలవరపు విజయభాస్కర్, ఫౌండర్ అండ్ చైర్మన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ. ప్రస్తుతం మన దేశంలో క్యాన్సర్ వ్యాధి రోజురోజుకి పెరిగిపోవటం చాలా ఆందోళన కలిగించే విషయము. మన దేశంలో రోడ్డు ప్రమాదాలు, గుండె జబ్బులు, క్యాన్సర్తో ఎక్కువ శాతం మంది ఈ మూడు కారణం వల్ల చనిపోవటం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య మనకి రోజురోజుకి పెరుగుతుంది. మన దేశంలో మరి ప్రతి సంవత్సరం 6 లక్షల నుంచి 8 లక్షల మంది క్యాన్సర్ వ్యాధికి గురవటం జరుగుతుంది. దీనిలో 96% మంది పురుషులైతే 82% మంది మహిళలు ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 4 లక్షల మంది ఈ క్యాన్సర్ వ్యాధి వలన చనిపోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం వ్యాధిని ముందుగా గుర్తించలేకపోవటం. మిగిలిన వ్యాధులతో పోలిస్తే క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి దీన్ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. అలాగే ముఖ్యంగా ప్రజల్లో ఈ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవటం, లక్షణాల గురించి కానీ, అలాగే మనం ఏ రకాలైన టెస్టులు చేయించుకుంటే మనం ఈ క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు అనే దాని మీద అవగాహన లోపం వల్ల చాలామంది మరి చివరి దశ వరకు గుర్తించలేక ఈ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరుగుతూ ఉంది. మనం కనుక మన పురాణ కాలం నుంచి తీసుకుంటే కనుక మన పూర్వకాలంలో మరి రాజులు పాలించే కాలంలో మనం చిన్నప్పుడు కథల్లో చదువుకునేవాళ్ళం. రాజులు, మహారాజు గారు చివరి దశలో ఒక అంతుచిక్కని వ్యాధితో మరణించారు. దానికి ఎంతోమంది రాజవైద్యులు వచ్చి చికిత్సలు అందించినా కూడా ఫలితం లేక రాజుగారు మరణించారు అని మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం. అది కూడా గడ్డతో మరణించారు, వ్రణాలు అనేవారు. అది దీర్ఘకాలిక వ్యాధి. దాన్నే మనం ఈరోజు క్యాన్సర్ వ్యాధిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్యాన్సర్లో కూడా కొన్ని రకాలైన ట్యూమర్సు, తర్వాత ఇటువంటి గడ్డలు కూడా ముందు సాధారణంగా ఉన్న ట్యూమర్స్ కూడా తర్వాత కాలంలో ఈ క్యాన్సర్గా పరిణమించి మరి వాటి ద్వారా ఎంతోమంది చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి 2007 సంవత్సరంలో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా గత 17 సంవత్సరాల నుంచి మరి విజయవాడ నగరం అలాగే దీని చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు క్యాన్సర్ వ్యాధి గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రధానంగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి మనం ఎటువంటి జీవన విధానాన్ని పాటించాలి, క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, మనం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మరి కొన్ని వందల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో గత 17 సంవత్సరాల నుంచి పాల్గొనడం జరుగుతూ ఉంది. అలాగే రెండో ప్రధానమైన విషయం స్క్రీనింగ్ టెస్టులు. అవగాహన ఎంత ముఖ్యమో క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనకి స్క్రీనింగ్ టెస్టులు అనేది చాలా అవసరం. అంటే ఉదాహరణకు మనం రొమ్ము క్యాన్సర్ని గుర్తించాలంటే కనుక మనకు మ్యామోగ్రామ్ అనే ఒక పరీక్ష ఉంటుంది. అలాగే మరి సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించాలంటే ప్యాప్స్మీర్ అనే పరీక్ష, అలాగే మనం గొంతు క్యాన్సర్ని గుర్తించాలంటే ఎండోస్కోపీ పరీక్ష, ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించాలంటే పిఎస్ఏ టెస్టు, అలాగే అల్ట్రాసౌండ్ టెస్టులు లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. వీటిని మనం స్క్రీనింగ్ టెస్టులు అంటాము. ప్రతి సంవత్సరం ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం ద్వారా మనకి ఏదైనా క్యాన్సర్ కనుక ఉంటే కనుక మనం దాన్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే కనుక మనం ఆ వ్యాధి నుంచి బయటపడగలుగుతాము. మనకి ఆధునాతన చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా మనం క్యాన్సర్ వ్యాధి బాధితుల్లో మరి 30% మాత్రమే ఈ వ్యాధి నుంచి బయటపడగలుగుతున్నారు. మిగిలిన వారు మరి ఈ క్యాన్సర్ ద్వారా మరి మరణించడం జరుగుతూ ఉంది. ఇది చాలా మరి ఆందోళన కలిగించే విషయము. దీనికి ప్రధాన కారణాలు గ్రామీణ ప్రాంత ప్రజల్లో అయితే అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. మనకి క్యాన్సర్ వ్యాధి బాధితుల్లో 70% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారు. మరణాలు కూడా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా 27% మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వలన మనకి చనిపోవడం జరుగుతూ ఉంది. అలాగే క్యాన్సర్ ముఖ్యంగా వంశపారంపర్యంగా కూడా మనకు 5 నుంచి 8% వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ మిగిలిన కారణాలతో పోలిస్తే మన జీవన విధానం వల్ల వచ్చే క్యాన్సర్లే మరి ఎక్కువ. కాబట్టి క్యాన్సర్ని రాకుండా నివారించాలంటే మనం ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మరి పాటించడం ద్వారా చాలా వరకు క్యాన్సర్లను నివారించవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా
చాలా రకాలైన క్యాన్సర్లను నివారించవచ్చు. ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉంటామనేది మనం తర్వాత తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ క్యాన్సర్ బాధితులు ఎక్కువ మంది మరి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అల్పాదాయ వర్గాల ప్రజలే ఎక్కువగా ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాము. క్యాన్సర్ అనేది సామాజిక, ఆర్థిక, శారీరక, మానసిక సమస్య. అంటే సామాజికంగా ఆ వ్యక్తి క్యాన్సర్ వచ్చిందంటే సామాజికంగా కూడా అతన్ని చాలా చిన్నచూపు చూడటం జరుగుతూ ఉంది. అలాగే క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే అది చాలా ఖరీదైన చికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్ ఇటువంటివి కూడా ఎన్నో లక్షల ఖర్చుతో కూడింది. కాబట్టి మరి ఆర్థికంగా కూడా మనిషి చాలా ఇబ్బందులు పడతా ఉంది. అలాగే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి క్యాన్సర్కి గురి అయితే అతని ఇన్కమ్ పోవటం వలన అతని ఫ్యామిలీ అంతా మనకి సఫర్ అవుతుంది. అలాగే మానసిక సమస్య, ఒక క్యాన్సర్ రావటం వలన ఆ వ్యక్తి, అతని కుటుంబం మొత్తం మానసికంగా కూడా చాలా తీవ్ర వేదనకు లోనవుతారు. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులకు, ఎన్నో మానసిక సమస్యలకు ఈ క్యాన్సర్ గురి చేస్తుంది. మరి కఠినమైన చికిత్సలు తీసుకున్నా కూడా ఆ క్యాన్సర్ నుంచి మనం పూర్తిగా బయటపడతామనే గ్యారంటీ కూడా ఉండదు. కొన్ని క్యాన్సర్స్ 2వ దశలో, 3వ దశలో క్యాన్సర్లు మాత్రమే మనం పూర్తిగా నివారించగలుగుతున్నాము. 3 నుంచి 4వ దశలో ఉన్న క్యాన్సర్స్ చికిత్స అందించినప్పటికీ చాలామంది మరి ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ ముఖ్యమైన మరి అడ్డుకట్ట వేయాలంటే దీనికి ప్రధానంగా కావాల్సింది అవగాహన, అవగాహన, అవగాహన. ఇదే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గత 17 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తుంది. చాలామంది ప్రజలకి ఇప్పుడు క్యాన్సర్ మీద కొంత అవగాహన ఉంది. చాలామంది ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంత వాళ్ళు కూడా 40 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం కూడా మ్యామోగ్రామ్, ప్యాప్స్మీర్ లాంటి టెస్టులని చేయించుకుంటున్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున కూడా మేము ప్రతి 2 నెలలకు ఒకసారి మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్స్, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఇటువంటివన్నీ కూడా ఉచితంగా నిర్వహించి ఆ స్క్రీనింగ్ ద్వారా ఎవరైనా కనుక క్యాన్సర్ బాధితులను గుర్తిస్తే వారికి వెంటనే ఫౌండేషన్ ద్వారా వారికి సరైన సహాయ సహకారాలు అందించి వాళ్ళని హాస్పిటల్కి పంపించడం, వాళ్ళకి చికిత్స త్వరితగతిన అందించినట్టు చేయడం కూడా మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ కనుక సంప్రదిస్తే వారికి కావాల్సిన మరి గైడెన్స్ కానీ, అలాగే కౌన్సిలింగ్ కానీ ఇటువంటివి కూడా మరి ఫౌండేషన్ తరఫున ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. పేద క్యాన్సర్ పేషెంట్స్ కనుక ఎవరైనా సంప్రదిస్తే ఆరోగ్యశ్రీ వంటి ద్వారా వాళ్ళకి ఇమీడియట్గా హాస్పిటల్స్తో మాట్లాడి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన కీమో, రేడియేషన్ చికిత్సలు ఇటువంటివి కూడా త్వరితగతిన పూర్తి అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇలా గత 15 సంవత్సరాలుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రజల్లో ఇంకా ఈ క్యాన్సర్ గురించి ఇంకా ఎక్కువ అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అలాగే స్క్రీనింగ్ పరీక్షలు కూడా ప్రతి ఒక్కళ్ళు 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ, 50 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడు ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు, అలాగే రొటీన్ హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని మనం ముందుగా గుర్తించగలుగుతాము. అలాగే మన జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ప్రతిరోజు వ్యాయామము, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, అలాగే మరి జంక్ ఫుడ్స్, తర్వాత వేపుళ్ళు ఇటువంటి వాటికి దూరంగా ఉండటం, తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తీసుకొనటం, బరువు ఎక్కువ లేకుండా చూసుకోవటం, మరి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ద్వారా మనం ఈ క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా ఈ క్యాన్సర్ నివారణకు సరైన మార్గాలు మరి కనుక్కొని ప్రతి ఒక్కరికి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ, అలాగే పిహెచ్సి స్థాయిలో కానీ మరి ప్రాథమిక పరీక్షలు ఈ క్యాన్సర్ గురించి మరి ఉచితంగా చేస్తే కనుక చాలామంది పేద ప్రజలు ఈ క్యాన్సర్ వ్యాధిని బారిన పడకుండా మరి వాటిని ముందే గుర్తించి మనం చికిత్సలు అందజేయడం సులభమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ వ్యాధి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండండి. క్యాన్సర్ వ్యాధి గురించిన సమాచారం కానీ, క్యాన్సర్ వ్యాధి గురించిన చికిత్సల గురించిన మరి సహాయ సహకారాలు ఎటువంటివి కావాలన్నా, అలాగే స్క్రీనింగ్ టెస్టులు కావాలన్నా, అలాగే మరి ముఖ్యంగా మహిళల్లో ప్రధానంగా సర్వైకల్ క్యాన్సర్, మరి 27% మంది మహిళలు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల మనకి ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. దీనికి అతి సులభమైన పరీక్ష చిన్న ప్యాప్స్మీర్ అనే చిన్న పరీక్ష ద్వారా మనం దీన్ని గుర్తించవచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ ప్యాప్స్మీర్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మనం చాలా మొదటి దశలో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని నిరోధించే వ్యాక్సిన్ ఒకటి అందుబాటులో ఉంది మనకి. ఇది ముఖ్యంగా మరి 9 సంవత్సరాల నుంచి
స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాలికల్లో కనుక మనం ఈ వ్యాక్సిన్ వేస్తే కనుక వాళ్ళకి జీవితంలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా మనం నియంత్రించవచ్చు. ఇటువంటి వ్యాక్సినేషన్ క్యాంప్స్ కూడా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరపున చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మరి బాలికలకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ అలాగే కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్కి ఈ వ్యాక్సిన్ మనకి వేయించితే కనుక వాళ్ళని పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ని నుంచి దూరంగా ఉంచవచ్చు. ఇటువంటి వ్యాక్సినేషన్ క్యాంప్స్ కూడా మీరు అవసరమైన వాళ్ళు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంప్రదిస్తే కొంచెం తక్కువ ప్రైస్తో మేము ఆ వ్యాక్సిన్స్ వేయడం జరుగుతుంది. అలాగే మేము నిర్వహించే ఉచిత స్క్రీనింగ్ పరీక్షా శిబిరాలు కూడా చాలా మటుకు మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి క్యాన్సర్ గురించిన సహాయం కావాలన్నా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ మరి ఆఫీస్ ధనికుల వారి స్ట్రీట్, అశోక్ నగర్, ఆపోజిట్ టైమ్ హాస్పిటల్, బందర్ రోడ్ నందు ఉంది. ఇక్కడే క్యాన్సర్ యాక్టివిటీస్, క్యాన్సర్ క్యాంప్స్ అన్నీ కూడా జరుగుతాయి. మీరు సహాయం అవసరమైన వాళ్ళు మీరు ఎప్పుడైనా కానీ 9849545117 నెంబర్ని కానీ అలాగే 9849872499 నందు కానీ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీకు కావాల్సిన సహాయం తప్పకుండా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరపున అందజేస్తాము. థ్యాంక్ యూ.